జీఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్. తన ప్రెస్ మీట్ తో రాజకీయ భస్మాసుర హస్తం పెట్టుకున్న జగన్. వర్ల రామయ్య మీడియా సమావేశం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై తగలబడ్డ ఎయిర్ ఇండియా బస్. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో వేల కోట్ల రూపాయల స్కామ్లు జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ భూములు ఎట్లా కొల్లగొట్టాలి, ఏ రకంగా ప్రభుత్వ భూములను చెరబట్టాలి అనేదే ఈ పాలనలో జరుగుతూ ఉంది. రైతుల ధాన్యం ఎట్లా కొనాలి, ప్రజలకిచ్చిన హామీలు ఎట్లా అమలు చేయాలి అనే దానికంటే కూడా ఎక్కడ ప్రభుత్వ భూములు కొల్లగొట్టాలి, ఎక్కడ కమిషన్లు కొట్టాలి అనే ధ్యాసే ఈ ప్రభుత్వానికి ఎక్కువగా ఉంది. ఈరోజు ఒక 1000 కోట్ల రూపాయల స్కామ్ను రెడ్ హ్యాండెడ్గా ఓపెన్ స్కామ్ విత్ డాక్యుమెంట్స్ బయటపెట్టబోతా ఉన్నాం. సరే, ఒక ప్రధాన ప్రతిపక్షంగా మేము ఇటు ప్రజా సమస్యల మీద పోరాడుతూ వస్తున్నాం, రైతాంగ సమస్యల మీద పోరాడుతున్నాం, 6 గ్యారంటీల అమలు గురించి పోరాడుతూ ఉన్నాం, ప్రజా సమస్యల మీద ఇటు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల మీద, గ్యాస్ ధరల మీద పోరాటం చేస్తూ ఉన్నాం, హ్యామ్ రోడ్ల టెండర్ల స్కామ్ బయటపెట్టినాం, మైనింగ్ స్కామ్ బయటపెట్టినాం. మేము చేయాల్సిన ప్రయత్నం మేము చేస్తూ పోతున్నాం. ఇవాళ అందులో భాగంగా ఒక ఇంపార్టెంట్ స్కాము విత్ డాక్యుమెంట్స్ బయటపెడతా ఉన్నాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నారు, రాష్ట్రంలో ఈరోజు క్యాబినెట్ మంత్రిగా పనిచేస్తున్న మంత్రి గారి పేరు మీద కూడా భూములు ఉన్నాయి. దీని వెనుక ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన వ్యక్తి, రాష్ట్ర ప్రభుత్వంలో ఒక కార్పొరేషన్గా పనిచేస్తున్న వ్యక్తి ఈ స్కామ్ వెనుక ఉన్నారు. ముఖ్యమంత్రికి కళ్ళు చెవులు అంతా ఆయనే అని, ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో చెప్తున్నటువంటి వ్యక్తి కూడా ఈ స్కామ్ వెనుక ఉన్నట్టుగా మాకు తెలుస్తూ ఉంది. ఇది ముఖ్యంగా శంషాబాద్ మండలం పెద్దషాపూర్ గ్రామంలో సర్వే నంబర్ 173 నుంచి 183 మధ్య ఉన్నటువంటి భూమి. ఈ 180 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసే కుట్ర జరిగింది. ఈ భూముల విషయంలో హైకోర్టులో కేసు ఉంది. హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది 30 జనవరి 2026 నాడు. దీని మీద ఒక నిర్ణయం తీసుకోండి అన్నది. పలానా వ్యక్తులకు ఇవ్వమని ఎప్పుడు కూడా హైకోర్టు చెప్పదు. హైకోర్టు ఏం చెప్తుందంటే, ఈ పిటిషన్ వచ్చింది, దీన్ని విచారించండి, దీని మీద తగిన నిర్ణయం తీసుకోండి అని చెప్పి చెప్తుంది హైకోర్టు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్. టార్గెట్ ఆ ఫెయిల్ నుంచి తప్పించుకోవడానికి టోటల్ పార్టీ యంత్రాంగం అంతా, పార్టీ ప్రభుత్వం మొత్తం అంతా కూడా వాళ్ళ యంత్రాంగం కేవలం అపోజిషన్ పార్టీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఇంకా వేరేది ఏమీ లేకుండా కేవలం జగన్ను విమర్శించేదే వాళ్ళ టార్గెట్గా పెట్టుకున్నారు. పదే మాట్లాడుతుంటారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి. వాళ్ళు ఏ రకంగా బిహేవ్ చేస్తారు అసెంబ్లీలో అనేటువంటిది అందరికీ కూడా తెలిసిన అంశమే. అఫీషియల్ గా అపోజిషన్ లీడర్ స్టేటస్ ఇవ్వండి అని అంటే దానికి భయపడతారు. ఇవ్వరు. అనేక ప్రెస్ మీట్లలో తను లేవనెత్తిన అంశాలను ఒక్కదానికైనా మీరు సమాధానం ఇచ్చారా? ఆయన ప్రెస్ మీట్స్ పెట్టి స్పష్టమైనటువంటి డేటాతో మిమ్మల్ని సూటిగా ఆయన ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించినటువంటి ఏ ఒక్కదానికి సమాధానం చెప్పకపోగా తన ప్రెస్ మీట్ అయిపోయినప్పటి నుంచి ఇంకా అందరినీ ఉసిగొలిపి
పర్సనల్గా వెళ్ళటము, పర్సనల్గా కుటుంబం గురించి కానీ ఇంకోటి కూడా లేవనెత్తి ఆ అంశాలను డైవర్ట్ చేసేదే మీ ప్రయత్నంగా ఈ 2 సంవత్సరాల్లో భాగంగా కొనసాగింది. అంతకు మించి ప్రజలకు ఎటువంటి లబ్ధి చేకూరలేదు, ఈ రాష్ట్రానికి ఏ మంచి జరగలేదు. తను స్ట్రైట్గా లేవనెత్తిన అంశాలలో మీరు 2 సంవత్సరాలలోనే దాదాపుగా 3,50,000 కోట్ల అప్పు చేశారు. మీరు ఎన్నికలలో ప్రామిసెస్లు ఏవి ఇవ్వకపోగా ఏ రకంగా డబ్బులు ఖర్చు అయినాయని చెప్పేదానికి ఎక్కడా చెప్పకుండా దోపిడే మార్గంగా చేసుకుంటున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం 9 లక్షల కోట్లు చేసింది, 10 లక్షల కోట్లు చేసిందని దుష్ప్రచారం చేస్తూ అఫీషియల్ గా మీ అసెంబ్లీ రికార్డ్స్ లో కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పార్లమెంట్ రికార్డ్స్ లో కానీ అఫీషియల్ గా మొత్తం అన్ని అప్పులు కూడా కలిపి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాలలో విపరీతమైనటువంటి సంక్షేమం ఇచ్చి కరోనా లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా సంక్షేమం ఆపకుండా ప్రతి ఒక్కరిని జీవనశైలి మార్చాలని చెప్పి ఎన్నికల్లో మేనిఫెస్టోని ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి ఎన్నికల్లో చెప్పినటువంటిది నెరవేర్చేది నాయకుల బాధ్యత అని చెప్పి గుర్తు చేస్తూ పూర్తిగా సంవత్సరం లోపలనే అన్ని హామీలు అమలు చేశాడు. మరి మీరేం చేస్తున్నారు? అప్పులేమో వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కలిపి 3,33,000 కోట్లు చేస్తే కార్పొరేషన్లతో సహా అంతా కలిపి మీరు ఈ 2 సంవత్సరాలుగా పూర్తి అవుతుంది. ఇప్పటికే 3,50,000 కోట్ల పైగా అప్పులు మీరు దాటించారు. తన ప్రెస్ మీట్ తో రాజకీయ భస్మాసుర హస్తం పెట్టుకున్న జగన్ వర్ల రామయ్య మీడియా సమావేశం. సార్, అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు 11 సీట్లు గెలుచుకున్న విపక్షవాది. ఆయన మొన్న 21వ తారీఖున ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ నా దృష్టిలో అతనికి ఒక భస్మాసుర హస్తం. మనకు తెలుసు కదా, మోహిని భస్మాసుర, చేయి ఎత్తి మీద పెట్టుకుంటే కాలిపోతారు. ఆ ప్రెస్ మీట్ అలాంటిది. తెలిసి మరి అతను అలా మాట్లాడాడో తెలియక యాదృచ్ఛికంగా మాట్లాడాడో తెలియదు, కానీ ఆ ప్రెస్ మీట్తో భస్మాసుడి హస్తం తల మీద పెట్టుకుంటే ఏ రకంగా భస్మైపోయాడో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాడు. అక్కడ రాజకీయంగా నేను రాజకీయవాదిని, నాకు ఓటేయండి, నేను మీకు సేవ చేస్తాను అనే పరిస్థితులు అతనికి లేవు. అతనే పోగొట్టుకున్నాడు, తల మీద కొరువు పెట్టుకున్నాడు. అతని పరిస్థితి ఈ రోజున మీరందరూ జాగ్రత్తగా గమనిస్తే కుడితిలో పడ్డ ఎలుక ఏ రకంగా కొట్టుకుంటుంది. సామెతలు చెప్పాలని అతన్ని అవమానించాలనేది నా ఉద్దేశం కాదు. వాస్తవం గ్రహించాలా, రాష్ట్ర ప్రజలు కూడా గ్రహించాలా. కుడితిలో పడ్డ ఎలుకకి ఈనాడు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి ఏమి తేడా ఉంది అని చెప్పి నేను అడుగుతున్నాను. నేను శ్లేష్మంలో చిక్కుకున్న ఈగ, శ్లేష్మం ఆయనకు అర్థమై కాకపోవచ్చు, పక్కన వాళ్ళు ఎవరన్నా చెప్పండి, నేను బహిరంగ చెప్పటం బాగుండదు. శ్లేష్మంలో చిక్కుకున్న ఈగలాగా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి రాజకీయంగా రాష్ట్రంలో. మనకొక గ్రామీణ ప్రాంతంలో ఒక సామెత ఉంది, సూదిపోయిందని సోది అడిగితే పాత నేరాలన్నీ పాత తప్పులన్నీ కూడా బయటపడ్డాయట. సూదిపోయిందని సోది అడిగితే, సోది అడగటం అంటే అది అడిగితే పల్లెటూళ్ళలో సోది వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు చెబుతారు ఇక్కడ ఉంది అక్కడ ఉంది, ఇది జరిగింది. ఆ రకంగా ఈయన సోది అడిగాడు సూదిపోయిందని. ఇతని పాత అన్నీ కూడా ఇతని అవినీతి, ఇతని అరాచకం, అహింస అనుకుంటున్నాడు. ఇతని హింసావాదం మొత్తం కూడా బయటపడింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై ఈ రోజు ఒక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దంబర్పేట సమీపంలో ORR పై ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన ఒక బస్సులో అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగాయి.
బస్సులు వేగంగా వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా వాహనం వెనుక భాగం నుంచి దట్టమైన పొగలు రావడాన్ని లోపల ఉన్న ప్రయాణికులు గమనించారు. ప్రయాణికులు వెంటనే డ్రైవర్ను అప్రమత్తం చేయడంతో ఆయన క్షణాల వ్యవధిలోనే చాకచక్యంగా వ్యవహరించి బస్సును రోడ్డు పక్కన నిలిపివేశాడు. ప్రయాణికులు కిందకు దిగుతుండగానే మంటలు బస్సు మొత్తానికి వేగంగా వ్యాప్తించాయి. ఓఆర్ఆర్ పై బస్సు విపరీతమైన మంటలతో భారీగా ఎగసిపడుతున్న పొగలతో తగలబడుతుండటంతో ఆ మార్గంలో వెళ్తున్న ఇతర వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదం కారణంగా రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం బస్సులో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ నేతలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, క్రీడా మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తీవ్ర స్థాయిలో విమర్శించారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసిందని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తూ పాలమూరు ప్రాంతంపై స్పష్టమైన వివక్ష చూపించారని మండిపడ్డారు. ఇప్పుడు అదే నేతలు పోరాటాల పేరుతో రాజకీయ డ్రామాలు చేయడం ప్రజలు గమనిస్తున్నారని మంత్రి తెలిపారు. బీఆర్ఎస్ మాటలను ప్రజలు ఇక నమ్మే పరిస్థితి లేదని, వరుస ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఫలితాలే అందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రజల సంక్షేమం, సాగునీటి అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసిన మంత్రి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీరు అందించే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. 10 ఏళ్లు పాలించి చేయలేని వారు ఇప్పుడు పోరాటాల పేరుతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు అంటూ మంత్రి వాకిటి శ్రీహరి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశంగా మారాయి. నాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదో పాలమూరు కోసం పోరు అంటున్నారు. ఎవరు చేయాలి పోరు? ఎవరైతే అధికారంలో గతంలో లేకుంటున్నారో, అధికారంలో లేరో వాళ్ళు చేయాలి. ఒకవేళ చేయాల్సిన పరిస్థితి వస్తే, అరే పాలమూరు వెనుకబడ్డ జిల్లా, వలసల జిల్లా అని రకరకాల వేదికల మీద మాట్లాడిన మీరు అధికారం మీ చేతికి వచ్చినప్పుడు మరి మీ 10 సంవత్సరాల్లో మీరు చేసింది ఏంటి పాలమూరుకి? ఇప్పుడు గది ఇచ్చిపెట్టి పాలమూరు తర్వాత స్టార్ట్ అయినటువంటి కాళేశ్వరం, ఆ కాళేశ్వరం పెట్టుబడి పెట్టిన డబ్బులు ఎంత? ఆ డబ్బులు పెట్టుబడి పెట్టగానే అది మేడిగడ్డ కూలిందని మీరు మేడిగడ్డని ఒకటే చూస్తున్నారు. మొత్తం ఇది ఒక సమూహము. కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒకటే కాదంటున్నారు. మరి నేను కూడా గదే అడుగుతున్నా. పాలమూరు రంగారెడ్డి అంటే నీ ఒకటే మోటార్ బిగించి ఆ మోటార్ ఇట్లా స్విచ్ నొక్కి అర్ధగంట తర్వాత బంద్ చేయగానే పాలమూరు రంగారెడ్డి పథకం అయిపోయేట. ఏడుకెంచి ఏరువరకు ఉంది, ఏలూరుకెంచి లచ్చిందేవపల్లికి ఉంది. మీరు ఫస్ట్ ఇచ్చిన జీవోలో ఏమని రాసిర్రు? ఈ మీ ఏలూరుకెంచి లచ్చిందేవపల్లి వరకు 21 ప్యాకేజీలతో మీరు జీవో ఇష్యూ చేసారు. అసలు మీరు 21 ప్యాకేజీలతో జీవో ఇష్యూ చేసి మీరు 18 ప్యాకేజీలనే పిలిపించి 3 ప్యాకేజీలు మర్చిపోయారు. 22,000 చిల్లర వేల కోట్లతో స్టార్ట్ చేసినటువంటిది డిపిఆర్ తయారు కాగానే 50,000 కోట్లు దాటే. ఆ 50,000 కోట్ల మీరు పెట్టుబడి పెట్టినంత 22,000 23,000 కోట్లు పెట్టిర్రు. మరి మీరు పెట్టిన పైసలే గంత ఉంటే 50% క్రాస్ కాకపోతే ప్రతి వేదిక మీద ఏదో వీళ్ళు ఏం చెప్తే అది వింటారు. వీళ్ళకి ఏం అర్థమైతలేదు. ఇక మేధావులం మేమే, ప్రాజెక్టులు అంటే మాకే తెలుసు, నీళ్లు మేము ఎక్కడ తిప్పితే అక్కడ మలుతాయి, నీళ్ళని మా మాట వింటాయి, రాత్రి పగల్లో రాత్రి ఆలోచన చేస్తే పొద్దుగా కట్టేయగలుగుతాం. ఇంకా ఆ భ్రమలకి బయటికి రావాలి. పాలమూరు పోరు కోసం పోరు యాత్ర కాదు. మీరు పొర్లు దండాలు పెట్టినా కూడా మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ మరియు వైస్ చైర్మన్ పొన్నాడ సుబ్రహ్మణ్యం గారు ఎంపిక కావడం హర్షణీయమైనదని చింతపల్లి మంగాపతిరావు, వక్కలంక శ్రీనివాసరావు, గిరిప్రసాద్ శర్మ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 2 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న బకాయిలు తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్లను నియమించడం, పథకాలన్నింటినీ పునఃప్రారంభించడం హర్షణీయమైనదని, ఆ రకంగా చేస్తే ప్రభుత్వానికి బ్రాహ్మణ కుటుంబాలు ఎంతో రుణపడి ఉంటాయని, అట్లనే విదేశాలలో చదువుల కోసం పోయిన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ బకాయిలు చెల్లిస్తే వారికి ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయని, చివరిగా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు చైర్మన్లుగా బసవరాజ్ శ్రీనివాస్ మరియు పొన్నాల సుబ్రహ్మణ్యం ఎంపిక కావడం బ్రాహ్మణ సమాజంలో ఒక మంచి ఊపు వచ్చినట్టుగా భావిస్తున్నామని తెలియజేశారు. అందరికీ మేలు జరగాలనుకునే వ్యక్తి ఇవాళ ప్రభుత్వం ఆయన సేవలు గుర్తించి మన బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తుకి చైర్మన్గా వారు నిర్మించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. వారి ఆధ్వర్యంలో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తులో ఒక నూతన అధ్యాయం మొదలవుతుందని, రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ్యానికి అంతటికీ కూడా ఒక సువర్ణాధ్యాయం
మొదలవుతుందని కూడా మేము భావిస్తున్నాం. ఎందుకంటే బసరా శ్రీనివాస్ గారు ఉన్నటువంటి సేవా తత్పరత, ఆయన ఆధ్యాత్మిక శక్తి, ఆయనకి ప్రజల్లో ఉన్నటువంటి మంచి పేరు, ఇవన్నీ కూడా రేపు పరిషత్తుకి ఒక మంచి బలంగా నిలబడతాయని తెలియజేస్తూ, అటువంటి మంచి వ్యక్తిని మరి బ్రాహ్మణ పరిషత్తుకు నియమించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదే విశేషించి ముఖ్యంగా మన మంత్రి శ్రీధర్ బాబు గారికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ, పథకాలన్నింటినీ కూడా రీడిజైన్ చేయవలసిన అవసరం ఉంది. బ్రాహ్మణుల యొక్క ఆర్థిక సామాజిక అవసరాలకు అనుగుణంగా ఏదో పాత పద్ధతులు కాకుండా కొత్త రకమైనటువంటి పద్ధతులతోటి రూపొందించినట్టయితే పథకాలు బ్రాహ్మణ్యానికి ఉపయోగంలోకి వస్తాయి. వాళ్ళు విద్యకి, తర్వాత రాజకీయంగా అనేక రంగాలుగా బ్రాహ్మణుల యొక్క అభివృద్ధి జరగటానికి దోహదపడుతుందని తెలియజేస్తూ మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తాం. అదేవిధంగా మా మిత్రుడు పొన్నాడు సుబ్రహ్మణ్య ప్రసాద్ గారిని కూడా వారి సేవలను గుర్తించి ఎంతో కాలంగా పార్టీకి వారు చేస్తున్నటువంటి సేవలకి వాళ్ళ గుర్తింపు, ఒక మంచి కార్యకర్త గుర్తింపు ఇచ్చి ఇవాళ ఆయన్ని వైస్ చైర్మన్ చేయడం కూడా చాలా ఉదాహరణ. ఇవాళ చక్కటి టీం వచ్చింది కాబట్టి బ్రాహ్మణ్యానికి చాలా తల ఎత్తుకు తిరిగేటట్టు బ్రాహ్మణ్యం పునర్వైభవంతో వర్ధిల్లుతుందని మేము భావిస్తున్నాం. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణులకు ఒక బలం పెట్టి ఈరోజు ఒక కమిటీని బసవరాజ్ శ్రీనివాస్ని చైర్మన్గా, పొన్నాడ సుబ్రహ్మణ్యాన్ని వైస్ చైర్మన్గా తీసుకొచ్చినందుకు, వారు పార్టీకి సేవలు చేస్తున్నందుకు వారి సేవలను గుర్తించి వాళ్ళకి పదవులు ఇచ్చిందని చెప్పి భావిస్తూ, ఇలాగే ప్రతి ఒక్కరిని కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా డైరెక్టర్ల పోస్టులు కూడా కేటాయించి ఈ పథకాలను కూడా ఒక స్థాయికి తీసుకొచ్చే విధంగా ఆ కమిటీని నిర్ణయించాలని చెప్పేసి సభాముఖంగా వేడుకుంటూ, మునుముందు మంచి రోజులు వస్తున్నాయి బ్రాహ్మణులకి అని అంటే ఈ పరిషత్ ఏర్పాటు చేసిన శ్రీధర్ బాబు గారికి, అలాగే ఎండోమెంట్స్ మినిస్టర్ కొండా సురేఖ గారికి, వారికి కూడా మంచి వారిని ఎన్నుకున్నందుకు వారికి కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సెలవు. గండిపేట్ మండల పరిధిలోని సినీ పోలీస్ ప్రాంతం వద్ద ఉన్న గోల్డ్ ఫిష్ విల్లాస్ లో హైడ్రా అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు. అక్రమ నిర్మాణాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో భారీ యంత్రాలతో అధికారులు రంగంలోకి దిగారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించి చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. ఉదయం నుంచి భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగించడంతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విల్లా యజమానులు, స్థానికులు హైడ్రా అధికారులను ప్రశ్నించగా అధికారులు మాత్రం నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. కొంతమంది బాధితులు తమకు ముందస్తు నోటీసులు సరిగా ఇవ్వలేదని ఆరోపించారు. కూల్చివేతల సమయంలో జేసీబీల సహాయంతో గోడలు, నిర్మాణ భాగాలను తొలగించారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ నిర్వహించారు. అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్. తన ప్రెస్ మీట్ తో రాజకీయ భస్మాసుర హస్తం పెట్టుకున్న జగన్. వర్ల రామయ్య మీడియా సమావేశం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై తగలబడ్డ ఎయిర్ ఇండియా బస్. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.